శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జ్ఞానానందమయం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం అయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. 2025 జనవరి మాసం నుంచి డిసెంబర్ వరకు, అంటే ఆ సంవత్సరం మొత్తం మొదలుకొని నవగ్రహాలు అన్నీ ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి, ఆయా రాసుల్లో ఎలాంటి అద్భుతమైనటువంటి ఐశ్వర్యప్రదమైనటువంటి రాసులు ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఈ ఆర్థిక మానసిక శారీరక ఇబ్బందులు ఉన్నాయి, దానికి తగ్గ పరిహారాల్ని సవివరంగా మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం జనవరి మాసం నుంచి కాస్త గురువు 6వ ఇంట ఉన్నాడు. 6వ ఇంట గురువు అంత యోగప్రదుడు కాదు. రాశ్యాధిపతి 6వ ఇంట్లో ఉన్నాడు. అది మే మాసం వరకు, మే 15వ తారీఖు వరకు కొంచెం గురువు 6వ ఇంట్లో ఉండి మే 15 తర్వాత 7వ ఇంట్లోకి వస్తాడు. అలానే శని 3వ ఇంట్లో ఉండి మార్చి 29 వరకు తదుపరి కాలం మీనరాశికి వెళ్తున్నాడు. అయితే ఇక్కడ గురుబలం చేత, గురువు దృష్టి చేత మే మాసం నుంచి చాలా అనుకూలంగా యోగప్రదంగా ఉంటుంది. అయితే ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా వీరికి ఆదాయ విషయంలో బాగుంటున్నట్టుగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఆదాయంలో కొద్దిపాటి మార్పులు జరుగుతాయి. కొత్త ఉన్న స్థితిలోనే ఉంటారు. కాకపోతే ప్రమోషన్ల ద్వారా ఉన్న కంపెనీలోనే వేరే చోట ప్రమోషన్లు రావటం. అలానే మార్చి తర్వాత నుంచి 4వ ఇంట్లోకి రావటం వల్ల కాస్త వేరే కంపెనీలోకి, వాటికి కొత్త ఉద్యోగాలకి వాటికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అలానే 7వ ఇంట్లో గురువు మే 15 తర్వాత ఏర్పడటం వల్ల 7వ ఇంట్లో వివాహ అనుకూలత బాగా బలంగా ఏర్పడుతుంది. వివాహం ఇప్పటి వరకు అవ్వని వారికి వివాహ యోగం ఖచ్చితంగా అవుతుంది. గురుబలం చేత అనుకూలమైన భార్య ఏర్పడుతుంది. అట్లనే విద్యార్థులకి మాత్రం ఈ సంవత్సరం కొంచెం 10th క్లాస్ చదివే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే చాలా విశేషంగా యోగిస్తుంది. 10th క్లాసు పై చదువులు చదివే వాళ్ళకి మాత్రం కూడా కాస్త శ్రమతో కూడుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, బాగుంటుంది, ఖచ్చితంగా అనుకూలత ఉంటుంది. కానీ శ్రమిస్తేనే ఫలితం బాగుంటుంది. శ్రమించకుండా ఉంటే మాత్రం అంత యోగప్రదం కాదు, అంత గొప్పగా ఉండదు. అయితే ఈ ధనుసు రాశి వారికి ప్రత్యేకించి పంచమాధిపతి నీచబట్టి వక్రించి ఉన్నాడు కాబట్టి జనవరి మాసంలో కాస్త డాక్టర్ని సంతాన విషయంలో డాక్టర్ని సంపాదించి అనుకోకుండా అదృష్టం కలిగి సంతాన భాగ్యం కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి పుత్ర సంతానం కలిగే యోగం ఉంది. పుత్ర సంతానం అనుకోకుండా ఫిబ్రవరి మాసంలో, ఫిబ్రవరి కంటే ముందు కూడా, ఫిబ్రవరి కంటే ముందే ఆడపిల్లలకి సంతానం ఇప్పటి వరకు కలగకపోతే ధనుసు రాశి వారు అయితే ఆడపిల్లల విషయంలో సంతాన భాగ్యం కలుగుతుంది. అయితే మగపిల్లల విషయంలో కూడా ధనుసు రాశి వారికి అనుకూలతనే ఉన్నది, ప్రతికూలత అయితే ఏం లేదు. సంతాన భాగ్యంలో నూతన వివాహాదులు అయిన వాళ్ళకి ఆనందకరంగా ఉంటుంది. భార్యాభర్తలు కూడా చాలా చక్కగా అన్యోన్య దాంపత్యంతో చక్కగా సుఖంగా ఉంటారు. ఇక ఈ గృహస్థానంలో ఉండే వాళ్ళకైతే
మే మాసం తర్వాత గృహయోగం బాగా ఉంది, భూయోగం బాగుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో కూడా అనుకూలత ఉంది. కాకపోతే రుణాలు తీసుకునే విషయంలో బ్యాంకు సంబంధించిన దగ్గర నుంచి రుణాలు తీసుకునే విషయంలో కాస్త ప్రతికూలతగా ఉంటుంది, కొంచెం సమస్యపూర్వకమైన వాతావరణం ఉంటుంది. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ అభిప్రాయ భేదాలు కొద్దిగా వస్తాయి, కానీ మంచి వాళ్ళే దొరుకుతారు. కుటుంబ సంబంధమైన విషయాల్లో సంబంధించిన వ్యక్తులే పార్ట్నర్స్గా ఏర్పడతారు. జీవిత భాగస్వామి వాళ్ళు కూడా పార్ట్నర్స్గా ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే భార్యాభర్తలుగా పార్ట్నర్స్, వ్యాపార సంబంధమైన విషయాల్లో పార్ట్నర్స్గా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు నూతన వ్యాపారాన్ని చేస్తారు. అలానే టెక్స్టైల్కి సంబంధించిన విషయాల్లోనూ, స్టీల్కి సంబంధించిన విషయాల్లో, ఐరన్కి సంబంధించిన విషయాల్లో, ఎలక్ట్రికల్కి సంబంధించిన విషయాల్లో, లేకపోతే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాల్లో చాలా గొప్పగా, చాలా గణనీయంగా బాగుంటుంది. చాలా చక్కటి ఇది ఉంటుంది. అలానే టూరిజం అంటే ప్రయాణాలు, ప్రయాణాలు వాటిల్లో కూడా అనుకూలత ఉంటుంది. దేవాలయాల సందర్శనాలు కూడా చాలా చక్కటి యోగప్రదం. అది కూడా ఫిబ్రవరి 14 తర్వాత నుంచి, 14-15 తారీఖుల తర్వాత నుంచి కూడా ఈ ధనుసు రాశి వారికి దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు అవన్నీ కూడా చేస్తారు. చక్కటి దైవ దర్శనం జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయంలో మంచి అనుకూలత ఏర్పడుతుంది. మనోనిశ్చలత, మనో ఏకాగ్రత ఏర్పడుతుంది. అలానే అంతా కూడా మంచి వ్యక్తుల యొక్క ప్రసంగాలు వినటం, మనసు ఊరట చెందటం, చక్కటి ఆత్మానుభూతి పొందటం, ఆనందకరంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. ధనుసు రాశి వారికి ఇక్కడ శని 4వ ఇంట్లో వెళ్ళటం వల్ల కొంచెం మూత్రపిండాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్, అలానే నడుముకు సంబంధించిన డిస్క్ తగ్గించి, వెన్నుపూసకు సంబంధించిన నరాలకు సంబంధించిన ఇబ్బందులు, దానికి సంబంధించిన వ్యాధికి సంబంధించినటువంటి కొత్త మందులు వాడి అనారోగ్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. విశేషించి ధనుసు రాశి వారికి ఆరోగ్యపరంగా వైద్యులను కొత్త మార్పిడి చేస్తేనే అనారోగ్యాలు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా కాస్త ఇబ్బందులు తగ్గుతాయి. మిగతా విషయాల్లో మిగతా అనుకూలత అంతా బాగుంటుంది. ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు అనేటువంటిది తగ్గుముఖం ఉంటుంది, కానీ కాస్త కొత్తగా వచ్చే అనారోగ్యాలు ఏమీ అంత గొప్పగా ఏముండవు, రావు కూడాను. ఉన్నవి మాత్రం తగ్గేందుకు కొత్త వైద్యుడిని సంప్రదించి మార్పు చెందించుకుంటే చాలా ఉన్నత స్థితి ఉంటుంది. అలానే గృహయోగం చాలా బాగుంది. గృహాలు అనుకూలత అంటే ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళ విషయాల్లో జూన్ మాసం తర్వాత చాలా గొప్పగా ఉంటుంది. జూన్ తర్వాతనే వీళ్ళు గృహయోగం అనుకూలిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి ప్రత్యేకించి ఈ అమ్మవారి యొక్క లలితా సహస్రనామం చదువుకుంటే చాలా మంచిది. లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం, అలానే విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం చాలా మంచిది. ఈ సంవత్సరం అంతా కూడా అది విశేషంగా యోగిస్తుంది. అలానే వీలున్నంత వరకు కూడా శివ పంచాక్షరి జపం చేయడం కూడా చాలా మంచిది. శివ పంచాక్షరి జపం చేయడం, కూర్చుని చక్కగా ఒక జపమాల తీసుకుని కాస్త శివ పంచాక్షరి మంత్రం జపం చేస్తూ ఉండటం వల్ల కూడా ఆర్థికపరమైన విషయాల్లోనూ, లేకపోతే మానసికంగాను, ప్రత్యేకించి ఉద్యోగ విషయంలో కూడా చాలా బాగుంటుంది. ఆరోగ్యం అనుకూలతగా ఉంటుంది. ఈ ధనుసు రాశి వారికి న్యూమరాలజీ పరంగా నెంబర్ 5 చాలా బాగుంటుంది. 5 అండ్ 1 ఈ రెండు కూడా చాలా బాగుంటుంది. 1, 5 రెండు కూడా చాలా బలంగా ఉన్నాయి. చాలా చక్కటి యోగప్రదంగా ఉంటుంది ఈ సంవత్సరం.